భరద్వాజ ఉంటాయి కదా, అది మనమే ఉంది. కాబట్టి మనకి పూర్వం నుంచి కూడా ఒక వంశం ఉంది. మన వంశస్థులు ఋషీశ్వరులు, బ్రహ్మర్షులు, మునులు, యోగులు, తత్వాలు అందరూ ఉన్నారు. నాస్తికులు కూడా ఉన్నారు. నాస్తికుడు అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించిన కారు. అది నాస్తికుడు మనిషే కదా. వాడికి ప్రేమించే లక్షణం ఉందిగా. స్నేహితుడు ప్రేమిస్తాడుగా. స్నేహితుడు నల్లగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, అది ఇంకో మొత్తంగా ఉన్నాడు, భారతీయుడా కాదా, పశ్చాత్త ఉన్నాడు. చూడు మనిషి ప్రేమిస్తాడంటే అండి ప్రకృతి ఉండాలి. ప్రకృతి ప్రేమిస్తాడంటే సమస్త జీవరాశి ఉండాలి. కుక్కలు ఏముంటుంది క్లోజు, గద్దలు లేవు. ఈ విధంగా అన్నీ పడితే ఈ పొల్యూషన్ ఎలా పడుతుంది? మున్సిపాలిటీ వాళ్ళు డబ్బులు ఇచ్చి చెత్త వేస్తారు. ఆ చెత్త ఏమంటే సముద్రం కలిస్తే ప్రళయమే. కాబట్టి రాబోతున్న మనసు చచ్చిపోతే తినేస్తాయి. దున్నపోసం కోసేసి వడ్డేస్తారు. కొన్ని తింటాయి, మొసలు కొంటాయి. ఈ విధంగా జీవరాశులు వాటి మల పదార్థాన్ని చనిపోయిన తర్వాత వాటి సేవల్ని అవే తింటాయి. వేరు జాతిగా తింటాయి. పురుగులు చూడు లోకలు ఆడతాయి, తినేస్తాయి. కుక్కలు చూడండి అలా తింటాయి. కాబట్టి మన పంట మనం అనిపిస్తున్నాం. అంటే సమస్త జీవరాశి పృథ్వీలో పుట్టిన వృక్షాలు కావచ్చు, జంతువులు, క్రిమికీటకాలు విసర్జించిన పంట రూపాయి. ఆ పంటలో ఉంటూ కూడా అందరితో పాటు కేవలం మానవుడు మాత్రమే తల్లి, తండ్రి, గురువు, అతిథుల్ని ఈ ప్రకృతి సహకారంతో అందరితో ఏకాత్మ భావంతో కేవలం ఉండే పరిపూర్ణమైన మౌనమైన ఉనికిగా అనుభూతిగా ఉన్న స్వస్పృహ ఉంది. ఎరుక ఉందనడానికి ఉనికి లేకుండా ఉంది. ఉనికే ఎరుక, ఉనికే జ్ఞానం, ఉనికే భావం, ఉనికే శబ్దం, ఉనికే అనుభూతి, ఉనికే తన గదిగా తాను గుర్తించడంతో ఓరుకుంది అని గ్రహించి గుర్తించి ఉన్నదాన్ని ఉన్నట్టుగానే స్వామి నిర్గుణ చేస్తున్న కనుగొని అంటే వెతకలా. నేను శరీరాన్ని వెతికారా, అరే నా మానవ శరీరం చెప్పి గుర్తు చేసుకున్నా, గమనించా. అంటే గుర్తు అంటే ఏంటి? నేను జంతువు నామాన్ని చూస్తూ ఉంటాడు పోలికలో. అందరు నచ్చరు. కోతో రకంగా చెడు వీళ్ళు అంటాడు, గొడుసు రెండు చూస్తాడు, మాట్లాడు. ఆహా మానవుళ్ళం మనం చూడండి. అందరి సంఘంలో ఉన్న మంచిగా ఒక్కొక్కరు తోలంటారా, పందులు వస్తే తోలంటారా, చెమలు వస్తే చంపేయంటారా, శుభ్రం కొట్టేయండి అంటాడు. అంటే మానవ జాతి చేస్తుంది. దోమలు వస్తున్నాయని చెప్పి ఎక్కడైనా మున్సిపాలిటీని పెట్టుకుని ఏమైనా కొట్టించుకుంటారు జంతువులు. ఎంత మనకుంది అంటే అధిక జ్ఞానం కాదు ఇది. నేచర్గా ఉన్న జ్ఞానాన్ని వాడుకుంటూ విజ్ఞాన శాస్త్రం ఉన్నారు. విజ్ఞానం ఉంటే నేచర్ జ్ఞానం ఉంటే నేను శరీరాన్ని అంతే, నేను పురుషుని అన్నీ నేను సత్యాంశం అన్నీ తెలిసినప్పటికీ విజ్ఞానం కావాలి. ఎందుకు? మరి వెళ్ళిపోతుంది. ఆహారం కావాలంటే పంట అవ్వాలి. అంటే ఇదంతా మల పదార్థాన్ని విజ్ఞాన శాస్త్రంలో ట్రాక్టర్ ద్వారా, రైతులు న్యాయశాస్త్రం దూకం ద్వారా, కోర్టు ద్వారా, వైద్యం ద్వారా అన్నీ కూడా మానవుడు తన అవసరాలు నిత్య అవసరాలు కనిపెట్టి ఇవన్నీ మేలు చేశారు. ఇలాగా ఏ జంతువులను చేసినాయా? ఎక్కడైనా ఒక కాలనీ నిర్మించిన జంతువులన్నీ కలిసి కోతులు ఆ చెట్లునే ఉంటాయి. ఉంటూ కూడా గద్దలు పొట్టు కూడా పెడతాయిగా, పావులు గూళ్ళు పెడతాయిగా. అలా ఉన్నాయా? మనకి జాతి మత కుల భేదాలు ఉన్నా లేకపోయినా మనం అందరూ కలిసి ఉండాలి. అది వ్యక్తిగతంగా ఉన్నారు లేదు నాకు అనవసరం. అందరూ ఉండాలి. తుఫాను వచ్చింది, వీడు ఎక్కువ తక్కువ భావంతో కూడా ప్రాణ రక్షణ. భూకంపం వచ్చింది, పక్కన అగ్ని పదార్థం వచ్చింది, కులాలు చూస్తామా? ఉండాలి అక్కడ అన్ని సెటప్. నేను అందరితో కలిసిపోతాను, మీరు కలవండి. అంతే కలవటంటే మామూలు పనులు. కాబట్టి జంతువులు ఎప్పుడైనా అగ్నిపదార్థం అయినా భూకంపాలు వచ్చినా ఈ బిల్డింగ్లు ఇలాంటివి లేవు, విమానాలు లేవు. కానీ మనన్ని సౌకర్యాలు పరమేశ్వరుడు వల్లనే. పరమేశ్వరుడు తల్లి భూదేవి, భూమాత, లక్ష్మీ పార్వతులు. ఇక్కడ చూస్తే లక్ష్మీనారాయణ, సీతారాములు చూడండి చక్కటి వైరు, పార్వతీ పరమేశ్వరుడు. అంటే అందరూ కూడా తల్లి, తండ్రి, గురు, అతిథితో కూడి సర్వము కూడా ఉన్న మానవుడే భగవత్ స్వరూపంగా. భగవంతుడు అంటే అధికారం కాదు, ఇక్కడ ప్రేమతత్వం, ఏకాత్మ దృష్టితో యోగంతో ఏదో విధంగా ఉంటూ ఈరోజు మానవుడు, నేటి మానవుడు రేపటి మానవుడు మార్పు పొందట్లా. విజ్ఞాన శాస్త్రంతో తన అనుకూలాలు చేసుకున్నాడు. కానీ దురదృష్టం ఏమైంది? ఈ ప్రకృతిని పొల్యూషన్ చేస్తాడు. మంచి గాలి లేదు, ఎండ లేదు, ఏదీ లేదు, కూరగాయలు లేవు. అంటే తన నాశాన్ని ముందే రెడీ చేసుకున్నాడు. అప్పట్లో కూడా
ఆజ్ఞాయిస్తంతో చేశారు.